పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని ర్యాండమ్ పర్సన్స్ కొన్ని వీడియోలు కూడా చేసింది. ఓన్లీ గవర్నమెంట్లో ఇచ్చినవి వేసుకోవాలి, ప్రైవేట్లో ఇచ్చినవి వేసుకుంటే మీకు ఆటిజం వచ్చేస్తుంది ఏదేదో అని చెప్పేసి ఫుల్ ఉన్నాయి యాక్చువల్లీ దీని మీద మిత్స్ వ్యాక్సినేషన్ మీద. ఈ ప్రైవేట్ వ్యాక్సినేషన్ అనేది ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్ కాకుండా ప్రైవేట్లో వ్యాక్సినేషన్స్ ఎందుకు ఉన్నాయి? రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్లో ఇవి మాత్రమే వేసుకోవాలి, ప్రైవేట్లో వేసుకుంటానంటే పీడియాట్రిషియన్ దొబ్బేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు కావాలని దొబ్బడానికి ఇవన్నీ వ్యాక్సిన్స్ వాళ్ళు డాక్టర్లు కుమ్మకై పే చేస్తున్నారని ఏది పడితే అది మాట్లాడుతుంటారు. రియాలిటీ ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెక్టర్లో వ్యాక్సిన్స్ మ్యాండేటరీ అంటే డెఫినెట్లీ మ్యాండేటరీ. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు పిల్లలకి సర్టన్ ఏజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 year నుంచి 3 yearsకి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, 5 yearsకి 6 yearsకి, తర్వాత అలా వ్యాక్సిన్స్ స్టిల్ 10, 11, 12 years వరకు వ్యాక్సిన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు జనరల్గా కొంతమంది స్కిప్ చేయడం, కొంతమంది వేసుకోవడం అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకుందాం, ప్రైవేట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకుందాం. ఓకే. కొంతమంది కొన్ని ర్యాండమ్ పర్సన్స్ కొన్ని వీడియోలు కూడా చేసింది. ఓన్లీ గవర్నమెంట్లో ఇచ్చినవి వేసుకోవాలి, ప్రైవేట్లో ఇచ్చినవి వేసుకుంటే మీకు ఆటిజం వచ్చేస్తుంది ఏదేదో అని చెప్పేసి ఫుల్ ఉన్నాయి యాక్చువల్లీ దీని మీద మిత్స్ వ్యాక్సినేషన్ మీద. ఓకే. సమ్ ర్యాండమ్ పర్సన్స్, అవి ఇన్స్టిట్యూట్స్ నుండి రావు, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ బాడీస్ నుండి రావు, ఇండివిజువల్ చెప్తుంటారు, దాన్ని జనాలు బాగా నమ్మేస్తూ ఉంటారు. సో ఈ మిత్స్ గురించి పక్కన పెడితే ఈ ప్రైవేట్ వ్యాక్సినేషన్ అనేది ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్ కాకుండా ప్రైవేట్లో వ్యాక్సినేషన్స్ ఎందుకు ఉన్నాయి? రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు ఫస్ట్ థింగ్. ఇంత ఇండియన్ పాపులేషన్కి ఈవెన్ ఆ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలి అంటే కాస్ట్ ఆఫ్ డబ్బులు చూసుకోవాలి కదా. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇన్ని వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయలేదు, డెఫినెట్లీ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు కాదు, ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కూడా అన్ని వ్యాక్సిన్స్ అయితే అందవు, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. కాకపోతే ఇప్పుడు నువ్వు అమెరికా కానీ యూకే కానీ వేరే కంట్రీస్కి వెళ్ళినానుకో, దర్ ఇస్ నో ప్రైవేట్ వ్యాక్సినేషన్. నీకు ప్రైవేట్లో వ్యాక్సిన్స్ దొరకవు, అన్ని గవర్నమెంట్ త్రూనే ఉంటాయి. ఎవ్రీ వ్యాక్సిన్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్. అది మన ఇండియాలో జరగడానికి ఇప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మోస్ట్లీ అవ్వదు. సో ఈ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ వేరే దేశాల వాళ్ళలో అందరు పిల్లలకి వేస్తున్నారు, గవర్నమెంటే వేస్తుంది ఈ వ్యాక్సిన్స్ని. కానీ మన ఇండియాలో మాత్రం కొంతమంది కూర్చొని ఇది గవర్నమెంట్లో ఇవి మాత్రమే వేసుకోవాలి, ప్రైవేట్లో వేసుకుంటానంటే పీడియాట్రిషియన్ దొబ్బేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు కావాలని దొబ్బడానికి ఇవన్నీ వ్యాక్సిన్స్ వాళ్ళు డాక్టర్లు కుమ్మకై పే చేస్తున్నారు అని ఏది పడితే అది మాట్లాడుతుంటారు. రియాలిటీ ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ వేరే దేశాల్లో మొత్తం గవర్నమెంట్ వేస్తున్నాయి, మన ఇండియాలో అఫోర్డబిలిటీ ఇష్యూస్ చేయబట్టి గవర్నమెంట్ అన్ని వేయట్లేదు, ప్రైవేట్ సెక్టర్లో కొన్ని వచ్చినాయి. సార్ ప్రైవేట్ సెక్టర్లో వ్యాక్సిన్స్ మ్యాండేటరీ అంటే డెఫినెట్లీ మ్యాండేటరీ. ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్ ఒక టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉంది, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాడికి వేసుకున్న వాడికి ఆస్మాన్ ఫరక్ డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫెన్ వ్యాక్సినేషన్ వేసుకొని వాడు టైఫాయిడ్ వస్తే దే మైట్ ఎండ్ అప్ ఇన్ హాస్పిటల్, ప్రాపర్గా కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే వాడు హాస్పిటలైజేషన్ అవుతాడు. ఓకే. వ్యాక్సిన్ వేసుకున్న వాడు హాస్పిటలైజేషన్ అవ్వడం చాలా చాలా రేర్. ఈవెన్ దో నీకు టైంకి ట్రీట్మెంట్ జరగకపోయినా యూ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఇన్సైడ్. అంతే కదా, వ్యాక్సిన్ అంటే ఏంటంటే లోపలికి వెళ్ళి నువ్వు ఇచ్చేస్తే నీ బాడీ కొన్ని యాంటీబాడీస్ తయారు చేసుకొని మెమరీ సెల్స్ తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ టైం ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇమీడియట్గా కిల్ చేసేస్తుంది. సో యూ డోంట్ సీ సివియర్ డిసీజ్. కొంతమంది పేరెంట్స్ ఇంకా ఏమడుగుతారంటే, సార్ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాము అయినా మా పాపకి టైఫాయిడ్ వచ్చింది అంటే సార్ నిజంగా వేయలేదేమో వ్యాక్సిన్ అంటారు. అట్లా ఉండదమ్మా, ఏ వ్యాక్సిన్ కూడా రోగాన్ని రాకుండా ఆపదు. రోగం వస్తుంది బట్ సివియర్ అవ్వకుండా కాపాడుతుంది. ఓన్లీ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ మాత్రమే అవుతుంది ఏ వ్యాక్సిన్ తోటైనా. అంతేగాని పలానా వ్యాక్సిన్ వేస్తే నీకు ఆ రోగం రాదనేది ఉండదు. ఇప్పుడు మమ్స్ వ్యాక్సినేషన్ ఉంటుంది, గవర్నమెంట్లో ఉండదు. లాస్ట్ ఒక 2 yearsలో నా క్లినిక్ అబ్జర్వేషన్లో మమ్స్ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లోడికి ఒక్కడు కూడా మమ్స్ రాలేదు నా క్లినిక్లో చూసినంతవరకు అయితే. మమ్స్ వచ్చిన చెంపగడ్డలు అంటాం కదా, వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతా వ్యాక్సిన్ వేయించినరా? లేదు సార్ ఓన్లీ గవర్నమెంట్లోనే వేయించాం. ఇది ప్రైవేట్లో ఉంటుంది, MMR అనేది ప్రైవేట్ వ్యాక్సినేషన్. గవర్నమెంట్లో MR అని ఉంటుంది, మమ్స్ మిస్ అవుతుంది గవర్నమెంట్లో. ఈ మమ్స్ ప్రైవేట్లో వేసుకున్న వాళ్ళకి ఎవరికి రావట్లేదు, ఓన్లీ గవర్నమెంట్లో వేసుకున్నారు, మమ్స్ వ్యాక్సినేషన్ అవ్వలేదు. చాలామంది పిల్లలకి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నా క్లినిక్ ఎక్స్పీరియన్స్లో అయితే అందరూ అన్వ్యాక్సినేటెడ్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎవరికైతే రాలేదు. సో ఆ 4-5 days ఆ వారం రోజుల్లో నీ పిల్లోడైతే అట్లీస్ట్ బెటర్గా ఉంటాడు కదా వ్యాక్సిన్ వేసుకుంటే. ఒక వీడియో చేసినట్టున్నాను నేను,
హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇప్పుడు పిల్లోడు పుట్టగానే 21st డే అని ఫంక్షన్ చేస్తాడు, 3 నెలలకు మళ్ళీ ఉయ్యాలని ఇస్తానని ఫంక్షన్ చేస్తాడు, బర్త్డేకి ఫంక్షన్ చేస్తావు, ఉన్నా లేకున్నా బరాబర్ ఫంక్షన్ అవుతుంది. తెలంగాణలో అయితే యాట దిగాల్సిందే. సో యాట దిగడానికి ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి, ఊర్లో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావు. ఆ పైసలు పెట్టుకుని వ్యాక్సిన్లు వేసుకోరా, 1 yearలో వ్యాక్సిన్స్ అన్నీ వస్తాయి ఆ పైసలతోటి. ఈ మాట చెప్తే ఎవరికి నచ్చదు, అంతే కదా. ఎందుకు ఆ ఫంక్షన్స్, ఎవరి కోసం ఆ బిల్డప్లు? అవి నీ పిల్లలకి పనికొస్తాయి కదా. వ్యాక్సిన్లు ఇంత ఇంపార్టెంట్ కదా, అసలు ఎంచుకోరు. అసలు ఏదేమైనా కానీ ఇచ్చేసా వాళ్ళు ఫంక్షన్ చేయాల్సిందే, 21st డే జరగాల్సిందే, ఆట దిగాల్సిందే. ఈ అనవసరమైన వాటికి పోయే బదులు ఈ డబ్బులు కూడా పెట్టుకొని పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టు, పనికొస్తుంది కదా. మీరు నమ్ముతారా, ఐఎమ్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇప్పటివరకు నా అబ్బాయికి బర్త్డే ఫంక్షన్ చేయలేదు, 4.5 years. ఇప్పుడు ఐ యూజ్ దట్ మనీ ఫర్ సంథింగ్ గుడ్. అవసరం లేదు లేనిపోయిన జనాలను పిలిచేసి షో ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమీ రాదు. ఇవాళ తినిపోయినప్పుడు రేపటికి అయిపోయింది. అది ఏం పర్పస్ సర్వ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు తిండి పెట్టేది అట్లీస్ట్ అన్నదానం కూడా కాదు కదా, నీ చుట్టాలు కదా, వాడికి ఇంట్లో తినలేదా అయింది, ఎందుకు చేసుకుంటారు ఫంక్షన్ అంటే? దెర్ ఆర్ పీపుల్ వాళ్ళ క్లాస్ చూపించుకోవడానికి వాడికి నచ్చిన కంఫర్ట్ జోన్లో ఉంటాడు, వాడు చేసుకుంటాడు, ఇట్స్ ఓకే. నేను చెప్తున్నది ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అతి కష్టం మీద అప్పులు తెచ్చి ఫంక్షన్ చేస్తాడు, వ్యాక్సిన్ వేసుకోరా అంటే చూస్తూ ఉంటాడు. అరే ఈ వ్యాక్సిన్ మీ పిల్లోడికి వెళ్ళిపోతుందా అంటే ఇది తప్పు. సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం కష్టాలు పడుతున్నారు చూడండి, అవసరం లేదు. ఎవరేమనుకుంటే మనకు డబ్బులు కొన్ని అవసరమైన పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. నన్ను అడిగితే ఫంక్షన్లు చేయకండి, పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టండి, వ్యాక్సిన్లు వేయించుకోండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. మీకు తెలుసో తెలీదో, ప్రజెంట్ డేస్ కొంతమంది చేసుకుంటున్నారు బాగా. ఆ పేరెంట్ పిల్లోడికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పేరెంట్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. సార్ ఇన్సూరెన్స్ ఉంది సార్, ఎక్కడైనా పర్లేదు చెప్పండి, మీరు మంచి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. అదే ఇన్సూరెన్స్ లేనివాడు తడబడుతూ ఉంటాడు, ఆలోచిస్తాడు, సార్ నేను గవర్నమెంట్కి వెళ్తా అంటాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత డబ్బులు అయితే నువ్వు చేసే ఫంక్షన్ తోటి వాడికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చు. ఎంత ఉంటుంది పిల్లలకి? చాలా తక్కువ ఉంటుంది. ఈ ఇనిషియేటివ్ తీసుకుంటా అంటే తీసుకోరు. మనం అది క్లినిక్లో చెప్పినా అనుకో వాడికి కోపం వస్తుంటుంది, నువ్వు ఎవడో నాకు ఫంక్షన్ చేసుకోవద్దు అన్నదానికి అనే టైప్లోనే చూస్తుంటారు. మీకు తెలీదు, వాళ్ళ చూపులో తెలిసిపోతుంది నేను ఎవడు అడిగిన రానట్టు చూస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లు చేసుకుంటారు. మళ్ళీ ఇంకో మైనస్ ఏంటంటే ఫంక్షన్ అయిపోయిన తెల్లారి కంపల్సరీ పీడియాట్రిషియన్ దగ్గర రావాల్సిందే. వీళ్ళు అందరు ఎత్తుకొని ముద్దులు పెట్టేసి ఆగం చేసేస్తారు కదా, డెఫినెట్లీ వస్తారు, కంపల్సరీ వస్తారు. అవి చూస్తే ఆబ్వియస్లీ కోపం వస్తుంది, ఎవరు చేసుకోమన్నాడు, ఎందుకు చేసినావు, అట్లీస్ట్ ఒక 4-5 years తర్వాత చేసుకోండి, పిల్లలకి ప్రాపర్ ఇమ్యూనిటీ వస్తుంది, మొత్తం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయిపోతుంది. లేదు ఆ ఏజ్లోనే చేయాలి, ఈ రోజులోనే చేయాలి. అప్పట్లో ఒకటి గుండు కొట్టే దాని మీద కూడా వీడియో చేసిన, దానికి కూడా కింద ఒకటే కామెంట్స్. చిన్న పిల్లలు తీసుకెళ్ళి గుండె చేపిస్తారు, ఆబ్వియస్లీ ఆ ప్లేస్లో ఆబ్వియస్లీ చెత్తనే ఉంటుంది, ఏదో జలుబులు దగ్గులు వస్తాయి, ఇబ్బంది అవుతుంటుంది. అని పిల్లలకి హీట్ లాస్ ఎక్కువ జరిగిపోతుంది గుండె చేపిస్తే. హీట్ ప్రిజర్వేషన్ కోసం నీ బాడీ ఎక్కువ క్యాలరీస్ ఖర్చు చేస్తుంది. సో అంత లేనిపోని ఇబ్బందులు. 1 year తర్వాత చేయించుకుంటారు, ఆ లోపు వ్యాక్సిన్స్ అన్నీ అయిపోతేనే ఒక వీడియో చేసిన, కింద ఒకటే తిడుతున్నారు, నువ్వు మా ధర్మాన్ని గురించే మాట్లాడతావా, ఏది పడుతుంది ఇక వాడి ఇష్టం, ఇక నువ్వు వేరే కమ్యూనిటీ వాడికి చెప్తావా, వేరే మతం. నేను అన్ని మతాలకు కలిపి చెప్తున్నా, ఎవడు గుండె చేయించుకున్నా వద్దని చెప్తున్నా. నువ్వు ఏ మతం అయితే నాకేంటి, ఏ కులం అయితే నాకు. మనం కామెంట్స్ చూస్తే మనం పని చేయలేదు సార్. నా దాని కింద అయితే కామెంట్స్ స్పీచ్లో ఉంటాయి, మీరు కామెంట్స్లో ఏమీ చేయలేము, మనం పనే చేయలేము అసలు కామెంట్స్ కానీ. అంటే నువ్వు ఏది మాట్లాడినా హట్ అవ్వడానికి రెడీ ఉన్నారు, పని పాట లేదు. వాడి లైఫ్లో వాడి గురించి ఆలోచించుకోవడానికి ఏమి ఉండదు. సో మంది గురించి ఆలోచించి బతికేస్తాడు. ఏ వీడియో వస్తే దాని కింద కామెంట్ కొట్టాలా అనేది లైఫ్లో తప్పించి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకేదో నవ్వు వచ్చింది, నేను నవ్వాను. నా కింద కామెంట్ ఇటు నవ్వుతున్నాడు అంటాడు. అరే మనం ఏం చేసినా కష్టమే వీళ్ళకి. నాకు నవ్వు వచ్చింది అంటే అంతే, అది కూడా కష్టం. ఇది ఎందుకు నవ్వుతున్నాడు అని అనాయంగా అంటే చెప్పండి సార్, వింటా. ఇది తప్పించి అదే పని పాట లేకుండా ఉండే జనాలు చాలా మంది పెరిగిపోయారు. వాడి లైఫ్లో వాడి గురించి ఆలోచించుకోవడానికి ఏమి ఉండదు. 0 achievements, 0 dreams, 0 goals అని ఏమి ఉండదు. వాడు ఓన్లీ పొద్దున్న లేస్తే వీడియోల కింద కమెంట్ కొట్టుకుంటారు అంతే. అయితే ఒక రకంగా వీళ్ళు మనకు హెల్ప్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్లో తెలియక ఏం చేస్తాను అంటే, నాకు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకోండి, కమెంట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ పెడతా, కింద కొట్టేసుకొని నా వీడియో రీచ్ అవుతుంది. నేను మనసులో ఒక వీడియోకి 1 million పడాలని అనుకున్నాను, కమెంట్స్ ఓపెన్ పెడతా, అది డెఫినెట్లీ 1 million పడుతుంది. బికాస్ ఆఫ్ దీస్ పీపుల్, ఈ ఈడియట్స్ కింద కూర్చొని కొట్టుకుంటూ ఉంటారు దీంట్లో, వాళ్ళ వల్ల నా వీడియో రీచ్ పెరుగుతుంది. సో లిటరల్లీ నాకు ఆ కమెంట్స్ కొట్టేటోళ్ళని చూస్తే మీరంతా బకరాలు రా, నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన, మీరు వచ్చి కొట్టుకుంటున్నారు, నా వీడియో రీచ్ అవుతుంది. నేను అది కూడా అనుకున్నాను. ఈ మధ్య ఏదో ఒక వీడియో నా
ట్రోలింగ్ మీద ఒక వీడియో పెడితే కామెంట్స్ అయితే ప్రతి ఒక్క కామెంట్స్ అనమాట. ఫైనల్గా నాకు అర్థమైంది అంటే ఏదని చేసి నా వీడియో రీచ్ అంతే. ఇప్పుడు నేనైతే వాంటెడ్లీ చేస్తా. నా అన్ని వీడియోస్కి కమెంట్స్ ఓపెన్ ఉండవు, అంటే ఓన్లీ ఫర్ ఫాలోవర్స్ ఉంటుంది. కొన్ని నాకు పర్టికులర్ ఎక్కువ రీచ్ రావాలి వీడియో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఓపెన్ చేసి పెడతా. ఓకే, ఆ ఓపెన్ చేసేదానికి తగ్గట్టే కంటెంట్ రాస్తా. వాడు ట్రిగ్గర్ అవ్వడానికి కూడా కొన్ని పాయింట్స్ పెడతా, వీళ్ళు రావాలి, వీడియో రీచ్ అవ్వాలని.